చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమం వినండి, 6 రాతి బాణాలు లేఖనాలు చెప్తున్నాయి అవి నింపబడుతున్నాయని. కానీ ప్రీవియస్గా అవి నింపబడినప్పుడు మనుషులు నింపారు, ఇప్పుడు నింపబడినప్పుడు కూడా మనుషులే నింపుతున్నారు. చూడండి, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు మాట ప్రకారంగా ప్రవర్తించే సేవకులు ఎప్పుడు కూడా నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. యేసు ప్రభు మాట ప్రకారం నిలబడే ప్రతి సేవకుడు కూడా నీరే పట్టుకోవచ్చేమో అది ద్రాక్షరసంగా మారిపోతుంది. ఆయన మాట ప్రకారంగా బ్రతికే ప్రతి వ్యక్తి కూడా వారు అద్భుతాలతో నడుస్తుంది. వాళ్ళ పరిచర్య, వారి జీవితం అద్భుతాలతో నడుస్తుంది. వారి జీవితం విధానం అద్భుతంతో నడుస్తుంది. చూస్తే అది నీరే, చూస్తే అది కొంచెం డబ్బే, చూస్తే అది కొంతమంది వ్యక్తులే, చూస్తే అదంతా కొద్దిగా అవ్వచ్చు, చూస్తే అది కామన్ అయిన విషయం వచ్చి, కానీ అన్కామన్ థింగ్, ఏదో గొప్ప సంగతి దేవుడు వారి జీవితంలో చేస్తాడు. కారణము దేవుని మాట ప్రధానమైన కారణం వీరి జీవితంలో. దావీదు అవ్వచ్చు, మిగతా దేవుని దాసులు అవ్వచ్చు, వీరందరూ కూడా లేఖనాల్లో మనకు కనిపిస్తారు. మనకు బలమైన ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు. వీరు ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే దేవుని మాట మీద ఖచ్చితంగా ఆధారపడాలని. దావీదుతో ఒక మాట చెప్తాడు, దివా రాత్రములో ధ్యానించువాడు దానిని. దివా రాత్రిలో దేవుని మాట మీద ఆశ పెంచుకోమని దావీదు చెప్తాడు. దావీదు తాలూకు హృదయం ఎలాంటిదంటే, నేను ఎక్కువగా నీ మాట ధ్యానిస్తానయ్యా. రాత్రి నా పడక మీద నీ మాట ధ్యానిస్తాను, ఉదయం లేవగా నీ మాట ధ్యానిస్తాను, ఉదయం లేవగా నీతో మాట్లాడతాను. చూడండి, వీళ్ళంతా కూడా దైవ భక్తి ఎలా కలిగి ఉన్నారు, వీరి హృదయం ఎలా దేవునితో నింపబడిందో. నిజంగా చాలా అంటారు, ఓ నువ్వు చాలా ఎక్కువగా దేవుడు దేవుడు అంటున్నావు. ఈ లోకానికి తెలియదు దేవుడు. చూడండి, ఒకవేళ అమ్మ 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 అని చెప్పి ఎక్కువసార్లు అంటే అది ఎలా తప్పైపోతుంది, నాన్న నాన్న అని చెప్పి ఎక్కువసార్లు అంటే ఎలా తప్పైపోతుంది చెప్పండి. కానీ ఆ అమ్మ నాన్ని చేసిన దేవుడి గురించి నా దేవుడు 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 అంటే ఎలా తప్పైపోతుంది చెప్పండి. ఈ లోకము చెప్పడానికి ఎన్ని ఉంటే కారణము, ఈ లోకానికి అర్థం కాలేదు కనుక దేవుడు, కనుక ఆయన అర్థం కాని ప్రతి వ్యక్తి కూడా ఆయన నమ్ముతున్న వ్యక్తిని కూడా అర్థం చేసుకోలేరు. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకని నాకు ఇంత అపోజిషన్ వస్తుంది, ఎందుకని నా గురించి ఇంత తక్కువగా మాట్లాడుతున్నారు, ఇంత ఎక్కువగా నా గురించి తక్కువగా మాట్లాడుతుందని చెప్పి నువ్వు నిరాశపడుతున్నావు. వారు కింద స్థాయిలో, లేకపోతే వారు కింద ఒక బిల్డింగ్లో కింద ఫ్లోర్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా పైకి చూడాల్సిందే. వారి మాట ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా అరిచి మాట్లాడాలి, లేదా కేకలు వేస్తూ చెప్పాలి, ఒక విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎవరు స్థాయిలో, ఎవరున్న చోటు నుంచి వారి జీవితాన్ని వారు చూస్తారు. అలా దేవుడు లేని వ్యక్తి వారి జీవితాన్ని ఎక్కడి నుంచి చూస్తారు చెప్పండి. నీవు దేవుని కలిగిన వ్యక్తివి, వారు ఒక నిరాశ కలిగజేసే మాటలు మాట్లాడితే నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తివని ముందుగానే ఎందుకని గ్రహించలేకపోతున్నారు? ఎందుకు కారణము, మీరు వారితో సమానమైన స్టేజ్లో ఉన్నారన్న ఆలోచన మీకు పుట్టడం వల్లే మీకు ఆలోచన కలుగుతుంది. అలా కాకుండా మీరు వేరే, ఈ లోకం వేరన్న ఆలోచన కలిగినప్పుడు ధైర్యము పడుతుంది, నెమ్మది హృదయ అంతరంగంలో నిండిపోతుంది. సంగమ వినండి, దేవుని మాట ప్రకారం అడుగులేసే రీతి ఎప్పుడు వేరే. చెప్తున్నాయి, 6 రాతి బాణాలు గట్టిగా పలుకుతున్నాయి. ఇంతకుముందు అనేక మంది ఇక్కడ ఎన్నో పనులు చేశారు. మమ్మను నింపినప్పుడు అనేక మంది ఎన్నో విషయాలు నింపబడ్డారు, కానీ ఈ పనివారు నింపినప్పుడు నీరు నింపారు, తీసుకుని వెళ్ళినప్పుడు ద్రాక్షరసం తీసుకుని వెళ్ళారు. మార్పు ఎలా జరిగిందని ఆ రాతి బాణలు అడిగితే, ఆ రాతి బాణలు చెప్తే సేవకుల్లో గొప్పతనం లేదు, ఆ సేవకుల్ని పంపిన దేవునిలో గొప్పతనం ఉంది. కొన్ని మార్లు ఘనత మనం తీసేసుకుంటాం, కానీ రాతి బాణలలో ఆ ఘనత దేవుందని చెప్తాయి. నిజమే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఘనత ఎన్నడూ మంది కాదు. ఎన్నో మార్లు నేను పాటలు రిలీజ్ చేసినప్పుడు కానీ, పాటలు మీ ముందుకు వచ్చినప్పుడు కానీ అనేక మంది ఎన్నో విషయాలు చెప్తారు, ఎంత బాగుంది ఎంత బాగుందని. ఇవన్నీ విన్నప్పుడు నా మనసు అనిపిస్తుంది, దేవా ఇటు కృప నాకు ఇచ్చావు, ఇటు ధన్యత నాకు ఇచ్చావు, నీ ప్రజలకు నీ పాటను అందించే భాగ్యము నాకు ఇచ్చి వారిని బలపరిచే భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు మహిమ. ఒకనొక సందర్భం నాకు బాగా తెలుసు. నేను బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు, ఆ బైబిల్ కాలేజ్లో నేను పాడుతున్నప్పుడు చాలామంది పాట అయిపోయిన తర్వాత వచ్చి ఎంతో బాగుంది పాట అని చెప్పి వారు పొగుడుతున్నప్పుడు ఆ పొగుడుతో నేను తీసుకోలేకపోయాను. ఎందుకో నేను త్వరగా రూమ్లోకి వెళ్ళిపోయి నా కన్నీరు వచ్చేసి నా కన్నీరుతో నేను చెప్పడం ప్రారంభించింది. దానికి అయ్యా, ఈ పాట నేను రాసే ప్రతి పాట
నీ ప్రజలకు నువ్వే కనిపించాలి. ఏమో ఆ సమయం నాకు ఎందుకు అనిపించింది అలా, నా హృదయం అంతా చాలా ఏడుపు కనిపించి నేను వెంటనే రూమ్లోకి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించినాయా, నీ ప్రజలకు ప్రతి పాటలో నువ్వే కనిపించాను. అప్పుడు ఓ పాట రాశాను, నేను పాడుచున్న పాటలన్నీ నీ వైపే నీ ప్రజలు చూసినట్లుగా చేయాలి. వారు వినగానే వారు కనిపించాలి, ఓ యేసయ్య ఎంత బాగా వివరించారు ఇందులోనే. నిజమే, ప్రతి పాట ఆయన ఇచ్చిందే, ప్రతి మాట ఆయన ఇచ్చిందే, ఘనత నేను ఎన్నడూ తీసుకోలేను. ఈరోజు మీకు ఈ మాట ఇస్తున్నప్పుడు కూడా, చెప్తున్నప్పుడు కూడా ఆయన నా హృదయాంతరంగంలో ఇస్తున్న బలం. ఈ మాటకు వస్తే, ఇలాంటి ఒక మాట నేను చెప్తున్నప్పుడు మీరు ఒక దేవుని సేవకులకు పిలువబడుతుంటే మీరు భయపడాల్సిన పని లేదు, పిరికితనం అవసరం లేదు. ఎందుకంటే నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చగలడు, అద్భుతాలు చేయగలడని గుర్తుపెట్టుకోండి. మనం సాధారణ నీటినే వాడచ్చేమో కానీ అద్భుతం దేవుడు చేస్తాడు. ఆయన పని ఆశ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఈ ఉదయమున మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మీరు ఏ డిపార్ట్మెంట్లో అలసిపోయినారో అక్కడ వాక్యం అప్లై చేయబడితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నిరాశపడాల్సిన పనిలే. అన్ని విషయాలు కూడా చూచుచున్న దేవుడు, హాగర్ని చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఘనమైన కార్యాలు మీ కొరకు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ఉదయం ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నీవు అతి శ్రేష్టమైన మాట మాకు ఇచ్చావు. 6 రాతి బాణములు మాట్లాడే మాట అది సేవకులది కాదు కనుక దేవునిదని. అక్కడ నిలుచిన సేవకులు కూడా వారు నీ మాటకు లోబడినప్పుడు గొప్ప గంభీరమైన కార్యం చూశారు. మేము కూడా అట్టి గంభీరమైన కార్యాలు చూసినట్లుగా నీ మాటకు కేవలం లోబడితే సరిపోతుంది. అట్టి కృప నీ బిడ్డలుగా మాకు ఇవ్వండి. నీ మీద ఆనుకునే గొప్ప సామర్థ్యము, గొప్ప కృప మాకు ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి వ్యక్తి జీవితం నూతన బలమును ప్రకటించుచున్నాను. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాను. అద్భుతానికి మొదటి ప్రారంభం దేవునిపైన ఆధారపడ్డాం. నీరు ద్రాక్షరసంగా దేవుడు మార్చబోతున్నాడు. God bless you. See you tomorrow.